వెంకటేశ్వర స్వామి సేవలో పొరపాటు జరిగినందుకు టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. దేవుడి సేవలో ఉన్నప్పుడు ఏ నింద వచ్చినా సమాధానం చెప్పాలన్నారు. నైతికంగా రాజీనామా చేస్తారో లేదో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిందన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదు అని సిట్ స్పష్టం చేసిందని, వైసీపీపై అబాండాలు వేయడం మానుకోవాలన్నారు. రిజెక్ట్ అయిన నెయ్యిని మరో పేరుతో తీసుకుని రావడంపై సమాధానం చెప్పాలన్నారు. సేవలో ఉండేవాళ్ళు ఎవరన్నా పొరపాటు జరిగితే దానికి పాయచిత్తం చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా నైతికంగా దానిపై స్పందించి దానికి ఏ విధమైన కార్యక్రమం చేయాలనేది వాళ్ళు చేస్తే బాగుంటుంది. లేదా వెంకటేశ్వర దృష్టిలో అది తప్పుగా భావిస్తే వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. అది ఎవరైనా కానీ, ఇంకొకరు కానీ, నువ్వు కానీ, నేను కానీ, ఎవరైనా. దాని మీద మా పార్టీ తరఫు నుంచి మా డిమాండ్ పెట్టారు. వాళ్ళు రాజీనామా చేయాలని. రాజీనామా చేయిస్తారో లేదో కూటమి ప్రభుత్వం వాళ్ళ నిర్ణయం. చేయిస్తే బాగుంటుంది. దేవుడి సేవలో ఉన్నప్పుడు ఎటువంటి నిందొచ్చినా దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వక్రీకరించి చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ తిరుమల ప్రసాదాల్లో కల్తీ జంతు కొవ్వు వాడారని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మేము సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా ఆరోపణ చేయకూడదు, నిజ నిర్ధారణ తెలుసుకున్నాకనే మాట్లాడాలి అని చెప్పింది. సరే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధారంలో సిట్ వేశారు. సిట్టు చెప్పిన రిపోర్ట్లో ఏం చెప్పారు? ఏదైతే 4 ట్యాంకులు వాడారో ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకులు కల్తీ జరిగినాయి, కానీ జంతు కొవ్వు లేదు. కల్తీ జరిగిందని వాళ్ళు సిట్ రిపోర్ట్లోనే చెప్పారు. ఇంకా ఘోరం ఏంటంటే ఆ సిట్ రిపోర్ట్లోనే చెప్పారు, ఏ అయితే ఆనవాయితీ ప్రకారం కల్తీ ఉంటే అడల్టెడ్ గీ కానీ ఏదైనా సప్లై జరిగితే రిజెక్ట్ చేస్తారు. మన టీటీడీలో శాంపిల్ తీసుకున్నాక శాంపిల్లో ఫెయిల్ అయితే. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 17 సార్లు 16 సార్లు రిజెక్ట్ చేశారు. అంతకుముందు ప్రభుత్వంలో కూడా వాళ్ళ కాలంలో కూడా రిజెక్ట్ చేశారు. ఆ విధంగా రిజెక్ట్ చేయబడిన నెయ్యి కల్తీ జరిగింది, కానీ ఏదైనా కానీ రిజెక్ట్ అయిన నెయ్యి వాడిన సందర్భాల్లో కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఏదైతే కల్తీ గీ అని ఆయనే చెప్పాడో ఆ కల్తీ గ్రీన్ రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక్కపోతే మళ్ళా వేరే వాళ్ళ పేరు మీద ఆ ట్యాంకర్లు సప్లై చేసి ఆ గీ ప్రసాదాల్లో వాడటం జరిగింది. ఇది సిబిఐ సిట్టు విచారణలో వాళ్ళు తేటతెల్లం చేయటం జరిగింది. ఇంతకన్నా ఏం కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెపవేసే కార్యక్రమం చేస్తూ, కల్తీ నెయ్యి గురించి మా పార్టీ మీద అబండాలు వేసే కార్యక్రమం చేస్తూ, వేరే కంపెనీ పేర్ల మీద టీటీకి గీ సప్లై చేసే కార్యక్రమం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి సేవలో పొరపాటు జరిగింది కాబట్టి టీటీడీ చైర్మన్ తన పదవికి రాజీనామా చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. దేవుడి సేవలో ఉన్నప్పుడు ఏ నింద వచ్చినా నైతిక బాధ్యత వహించి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. నైతికంగా రాజీనామా చేస్తారో లేదో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని చెప్తున్నారు. అంతేకాదు, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా తప్పుపట్టింది అంటున్నారు సుబ్బారెడ్డి. నెయ్యిలో జంతు కొవ్వు లేదు అని సిట్ స్పష్టం చేసిందని, వైసీపీపై అబాండాలు వేయడం మానుకోవాలి అని అంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి దానికి చెబుతూ ఉన్నారు, నేను చెప్పింది ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చెప్పాను. ల్యాబ్ రిపోర్ట్లో ఏ కొవ్వులు కలవటానికి అవకాశాలు ఉన్నాయన్న దాని గురించి నేను చెప్పాను అని ముఖ్యమంత్రి కూడా వివరించారు. కానీ వైసీపీ మాత్రం జంతు కొవ్వు కలవలేదు అని ల్యాబ్ రిపోర్ట్లు చెప్తున్నాయని వైసీపీ చెప్తోంది. దీన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది అని వైవి సుబ్బారెడ్డి అంటున్నారు. రిజెక్ట్ అయిన నెయ్యిని మరో మార్గంలో మరో పేరుతో తీసుకుని రావడంపై సమాధానాలు చెప్పాలి అంటున్నారు వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూటమి నుంచి ఏమన్నా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయా? రిజెక్ట్ అయిన నెయ్యిని వేరే మార్గంలో తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అలాగే నైతిక బాధ్యత వహిస్తూ
టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని బిఆర్ నాయుడిని డిమాండ్ చేస్తున్నారు? రోహిత్, ఈరోజు శర్మణి విషయంలో వాళ్ళ అమ్మ వర్ధంతికి వచ్చినటువంటి వైవి సుబ్బారెడ్డి అటు ప్రభుత్వం పైన మరియు మండలిలో జరిగినటువంటి చర్చ పైన కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. నెయ్యి కల్తీ జరిగిందనేది అటువంటిది వాస్తవం, కానీ అది మా టైంలో జరగలేదు. మేము 17 సార్లు చిట్టుని ప్రతిసారి 17 సార్లు నివేదిక తీసుకొని దానిపైన కూడా చెకింగ్ చేయడం జరిగిందని, తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత జరిగినటువంటి చెకింగ్ లో 4 వాహనాలను బయటకు తీసుకుపోవడంతో ఆ వాహనాల ద్వారా వచ్చిందని, అది మరలా తిరిగి దాని పేరు మార్చి కూడా చేశారంటూ కూడా అతను మాట్లాడటం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి బిఆర్ నాయుడు విషయాన్ని ప్రస్తావిస్తూ, బిఆర్ నాయుడు కావాలని చెప్పి జరిగినటువంటిది టీటీడీలో ఎవరు పనిచేస్తున్నా నువ్వైనా నేనైనా రైట్ శ్రీనివాస్. వచ్చినటువంటి